నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. జడ్జి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఈరోజు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న షర్మిల మాట్లాడిన అంశాలపై రామకృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్కారం గోపి గారు. నమస్తే గారు. చాలా స్పష్టంగా కొన్ని అంశాలను మనం షర్మిల మాట్లాడిన దాంట్లో తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అయ్యి ఉండి కూడా మణిపూర్ ఘటనని ఎందుకు ఖండించలేదు అని, క్రైస్తవుడు అయ్యుండి కూడా క్రైస్తవులు మనుషులు కాదా, క్రైస్తవులకి ఇట్లా జరిగితే స్పందించరా అని మాట్లాడుతూ చంద్రబాబును కూడా అంది. చంద్రబాబు కూడా స్పందించలేదు అని అంది. కానీ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవుడు అయి ఉండి కూడా స్పందించలేదు, ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నిస్తుంది షర్మిల అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ప్రధానంగా వైఎస్ షర్మిల గురించి చెప్పాలంటే ఈరోజే తను ప్రెసిడెంట్గా వచ్చారు ఒక కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావిస్తూ షర్మిల గారి మొట్టమొదటి ప్రసంగం. ఎగ్జాక్ట్లీ. ఈరోజు షర్మిల గారి యొక్క ఉపన్యాస సారాంశాన్ని రాజకీయ కోణంలో విశ్లేషించిన, సామాజిక కోణంలో విశ్లేషించిన, అన్న వదిలిన బాణం రాజశేఖర రెడ్డి ఊపిరై ఆంధ్ర ప్రజల ఊపిరి తీయడానికి సిద్ధంగా ఉంది. ఏమంటారు మళ్ళీ చెప్పండి. అన్న వదిలిన బాణం రాజశేఖర రెడ్డికి ఊపిరై ఆంధ్ర ప్రజల ఊపిరి తీయడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఆంధ్ర ప్రజల ఊపిరి తీయడానికి సిద్ధంగా ఉందని నేను ఎందుకంటున్నానంటే, గత 10 సంవత్సరాల కాలం పాటు షర్మిల గారు రాజకీయంలోనే ఉన్నారు, రాజకీయ నాయకురాలుగానే ఉన్నారు, రాజకీయమే తింటున్నారు, రాజకీయంనే చేస్తున్నారు. మరి గత 10 సంవత్సరములుగా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి యొక్క ఊపిరి గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం, ఈరోజు మాత్రం రాజశేఖర రెడ్డి గారు ఊపిరి కాంగ్రెస్ పార్టీ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఎవరిని మభ్యపెట్టడానికి అని నేను అడుగుతున్నా. ఎవరిని మభ్యపెట్టడానికి? రాష్ట్ర ప్రజలు, నవ్యాంధ్రులు ఎంతగా నష్టపోయారో కాంగ్రెస్ పార్టీ విధి విధానాల వల్ల అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈయన్ని సపోర్ట్ చేస్తూ బీజేపీతో చేతులు కలిపినటువంటి చంద్రబాబు నాయుడుకు, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అన్నట్లుగా షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు. ఒకటి గమనించాలి గోపి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వంని విభేదించి తన మంత్రి పదవులను కూడా, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి పదవులను కూడా త్యాగం చేసి బహిరంగంగా మోడీ గారిని ఎదుర్కొని బీజేపీ పార్టీతో భయంకరమైనటువంటి యుద్ధం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా బీజేపీలో జోబు సంస్థలాగా ఈరోజు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి విమర్శించడం ఎవ్వరు కూడా హర్షించరు. అంటే నేను పాయింట్ బై పాయింట్ వెళదాం అనుకున్నాను, మీరు మొదటి నుంచి వస్తున్నట్టున్నారు. షర్మిల మాట్లాడిన దాంట్లో మొదటి నుంచి యాక్చువల్గా ఆమె పూర్తి సారాంశం ఏంటంటే, వీళ్ళు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా బీజేపీతో పొత్తులోనే ఉన్నారు, వాళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు బీజేపీకి, వాళ్ళ స్వలాభం కోసమే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బీజేపీకి అని చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అంటూ వచ్చింది. అంటే పొత్తులో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు పొత్తుల నుంచి బయటకు వచ్చేసారు కదా, వచ్చిన తర్వాత ఆయన ఓడిపోయారు కదా, ఇవెందుకు మళ్ళీ ఇప్పుడు పొత్తులో ఉన్నారు అని అంటుంది. ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం, ప్రజల్లో ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి ఒక సానుకూలతను మరొక విధంగా మ్యానిపులేట్ చేయడం కోసం షర్మిల గారు ఈ విధంగా మాట్లాడుతున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసినట్లుగా ఈరోజు షర్మిల గారు మాట్లాడుతున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ పెట్టి పోలవరాన్ని ఆపవలసినటువంటి అవసరం ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు కృషిని, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను పోలవరం పైన ఆయన రివర్స్ టెండరింగ్ పెట్టి అన్నీ ఆపివేశాడు కదా. 90% దాకా పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టులో 10% పనులు కూడా జరగనీయకుండా జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు. మరి ఆ విషయం ప్రస్తావించాలి. జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ఎందుకు తీసుకొచ్చాడో, మరి
చంద్రబాబు నాయుడు గారి కాలంలో జరిగినటువంటి వేల కోట్ల అవినీతి అంతా ఎందుకు జరిగి ఉంటుంది? రాజశేఖర రెడ్డి గారే మొత్తం ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఉంటే చంద్రబాబుకి ఏటీఎంలో ఎలా మారుతుంది మోడీ అన్న ఎలా విమర్శించారు మీరంతా అని. పోలవరం అన్నది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎంలా తయారైందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, మోడీ కూడా చెప్పారు, మోడీ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి అన్నారు, బీజేపీ వాళ్ళందరూ అన్నారు. మరి ఎప్పుడో పూర్తయిపోయిన ప్రాజెక్టుకు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటము షర్మిల గారి యొక్క రాజకీయ అవివేకానికి, రాష్ట్రం పట్ల ఆమెకు సరైనటువంటి అవగాహన లేదని, రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి వలస వెళ్ళిపోయినటువంటి షర్మిల గారు ఈరోజు వచ్చి రాగానే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలపైన విమర్శనాస్త్రాలు గుప్పించడం, ప్రధానంగా పరిపాలన చేస్తున్నటువంటి తన సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకే ఘాటిని కట్టేసి మాట్లాడటం, ఇది నిజంగా ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా షర్మిల గారికి సరైనటువంటి రాజకీయ దృక్కోణం లేదని నేను భావిస్తున్నాను. అంటే పొత్తులో ఉన్నారు, ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా. నాది ఇదే ప్రశ్న, పొత్తులో ఎవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసారు కదా, జగన్మోహన్ రెడ్డి అసలు పొత్తే పెట్టుకోలేదు కదా బీజేపీ తోటి. వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు అని అంటే మనం విశ్లేషించుకుంటే పొత్తులో లేకపోతే బీజేపీకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు? ఈరోజు బీజేపీతో పొత్తులో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అధికారికంగా పొత్తును వదులుకొని తిరగబడి రాజకీయంగా నష్టపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పొత్తులో లేరు బీజేపీతో. అధికారం కోసం అడ్డదారులు తొక్కి విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని బీజేపీ కార్యాలయాల చుట్టూ, అందరి మంత్రుల చుట్టూ నక్కలాగా పిల్లిలాగా తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేజిక్కించిన తరువాత రాష్ట్రానికి రావలసినటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాలన్నింటినీ ఢిల్లీకి తాకట్టు పెట్టి మోడీకి సాగిలపడి ఈరోజు పొత్తులో లేకుండానే పొత్తులో ఉన్నట్లుగా భ్రమిస్తున్నటువంటి అక్రమ సంసారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తన చెల్లి ద్వారా చెప్పించింది, జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అధికారికంగా చీకట్లో పొత్తులో ఉన్నాడు అని. చంద్రబాబు నాయుడు గారు పొత్తును వదులుకున్నాడని అధికారికంగా, బాహటంగా, పబ్లిక్గా నిరూపించుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యం ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, అమిత్ షాను కూడా తిరుపతిలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిందో ఆ విధంగా ఈరోజు మోడీని అనంతపురంకు వచ్చినప్పుడు నిలువరించి ఉండాలి. నిన్నలేక మొన్న మోడీ గారు అనంతపురం జిల్లాకు వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని కార్యక్రమం చేసి వెళ్ళాడు. అంటే మీరు పొత్తులో ఉన్నారు కాబట్టే కదా ఇదన్నీ. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఒక్క సంవత్సరం ముందే బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి చేడు చేస్తుంది, ఆంధ్ర రాష్ట్రాన్ని నష్టపరుస్తుందని గ్రహించిన వెంటనే ఆయన అధికారికంగా తన పొత్తు నుంచి బయటకు వచ్చి మోడీ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీలో కూడా ధర్నా చేశాడు బీజేపీ ప్రభుత్వం పైన. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ పని చేయట్లేదు? అంటే మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి చేయట్లేదు. షర్మిలమ్మ గారి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీ పొత్తులో ఉన్నాడు కాబట్టి మణిపూర్ సంఘటనను ఉదహరిస్తూ ఆమె ఈరోజు మతపరమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఒక మతాన్ని రెచ్చగొడుతూ మత రాజకీయాలకు తెరదీయడము చాలా దురదృష్టకరం. ఒక మాట జగన్మోహన్ రెడ్డి చర్చికి వెళ్తాడు, మసీదులకు వెళ్తాడు, హిందూ దేవాలయాలకు వెళ్తాడు. సరే, హిందూ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు తన భార్యని వెంట పెట్టుకొని వెళ్ళడు అనే ఒక చర్చ ఉంది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి చర్చిలకు వెళ్తాడు, ప్రార్థనల్లో పాల్గొంటాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి క్రిస్మస్కి ఆయన వెళ్తారు, అక్కడ సిఎస్ఐ చర్చిలో పాల్గొంటూ ఉంటారు. కానీ ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఒక క్రైస్తవుడు అయి ఉండి కూడా అని ఈ విషయాన్ని ప్రత్యేకంగా తెర మీదకి తీసుకురావడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? క్రిస్టియన్ ఓట్ బ్యాంకు గుంపగుత్తగా క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం మా జగన్మోహన్ రెడ్డి, మా క్రిస్టియన్ రెడ్డి, మా క్రిస్టియన్ సీఎం, మా మతస్థుడు, మా బాంధవుడు అని భావించాలని ఒక్కినక్కువ నుంచి ఒక్క క్రిస్టియన్ అయి ఉండి కూడా, క్రైస్తవుడై ఉండి కూడా
మణిపూర్లో జరిగినటువంటి ఆ దుర్ఘటనను ఖండించకపోవడం అంటూ ఆమె మాట్లాడిన తీరు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అని చెప్పకనే చెప్తోంది. ఒక చెల్లిగా, ఒక కుటుంబ సభ్యురాలిగా వాళ్ళు ఏ మతాన్ని ఆచరిస్తారో ఆమె స్పష్టం చేసింది. ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు. ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఏ అధికారి కానీ చర్చిలకు వెళ్ళొచ్చు, మసీదులకు వెళ్ళొచ్చు, గుడులకు వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళిచ్చి దేవుడి ప్రార్థన చేసుకోవచ్చు. అందులో ఏ మాత్రం సందేహం లేదు, తప్పు కూడా కాదు. కానీ ఇక్కడ తప్పు పట్టవలసినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయాన్ని పాటించకపోవడం, హిందూ సాంప్రదాయాలను గౌరవించకపోవడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రము తరపున దేవాలయాలకు ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వకపోవడం ఇక్కడ చాలా ఖండించదగ్గ పరిణామం. ఇది సరే, షర్మిల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అని చెప్పడం వల్ల అది షర్మిలకు ఉపయోగమా లేకపోతే జగన్కు ఉపయోగమా? ఉపయోగం ఏమిటి ఇందులో అని మనం ఒకసారి క్లుప్తంగా విశ్లేషణ చేసినప్పుడు, అంటే మీరు శంకించారు కాబట్టి షర్మిల ఎందుకు చెప్పింది అనే విషయంలో మీరు శంకించారు. ఏంటంటే 2019 సాధారణ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి గుంపగుత్తగా వన్ సైడెడ్గా ఓట్ జరిగినటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉందంటే దళిత క్రిస్టియన్ ఓట్ బ్యాంక్. ఈ దళిత క్రిస్టియన్ ఓట్ బ్యాంకు అన్నది చాలా విలువైనది, అసాధారణమైన రీతిలో పనిచేస్తుంది. ఒక్కసారి దళితులందరూ ఒక నిర్ణయం తీసుకున్నా, క్రిస్టియన్స్ అందరూ ఒక నిర్ణయం తీసుకున్నా, వీళ్ళందరూ ఒక చోట కలిసి మాట్లాడుకోవడానికి ప్రతి వారము అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చర్చీలలో జరిగేటువంటి ప్రార్థనల తర్వాత జరిగేటివన్నీ కూడా రాజకీయ కార్యకలాపాలు. దేవుడికి సమయం తక్కువ కేటాయించినా రాజకీయాలకు సమయం ఎక్కువ కేటాయిస్తారు చర్చీలలో. అటువంటప్పుడు క్రిస్టియన్ పదాన్ని నేను ఇక్కడ మీతో ఏకీభవించట్లేదు. చర్చిల్లో రాజకీయాలకి కేటాయిస్తారనే దీన్ని ఒకవేళ చర్చి బయట వాళ్ళు ఏమన్నా గ్రూపులుగా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చేమో, కానీ దేవాలయాల్లో, మసీదుల్లో లేకపోతే చర్చిలలో జరుగుతుందనే, అంటే మీకేమన్నా ఆధారాలు ఉంటే చెప్పండి. అడగండి, కంప్లీట్ చేయండి. కానీ నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. గోపి గారు, చరిత్ర చదివిన వాళ్లకు చర్చి అంటే ఏమిటో తెలుసా? రాజకీయ పునరేకీకరణ సంఘము. ఈ చర్చ్ అనే పదము నీ ఇండియాది కాదు, నీ ఆంధ్రప్రదేశ్ది కాదు, అది ఎక్కడో పుట్టి ఈ దేశానికి ప్రయాణమే వచ్చినటువంటి పదం. ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో చదువుకుంటే ఆ చర్చిలో ఏం జరుగుతుంది అనే, చర్చ్ అనేది ఒక రాజకీయ కేంద్రం. అది ఇప్పటికీ కూడా మీరు గమనించినట్లయితే పోప్ గురించి ఒకసారి ఆలోచించండి, వాటికన్ సిటీ గురించి ఒకసారి ఆలోచించండి, చర్చి యొక్క ప్రాధాన్యత గురించి ఆలోచించండి. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చర్చీల గురించి ఈ విధంగా రాజకీయమైనటువంటి కార్యకలాపాలు చర్చీలు జరుగుతాయన్నది వివాదాస్పదమైనటువంటి వాక్యం కాదు. ఇట్స్ ఎ ట్రూ ఫ్యాక్ట్. ప్రార్థన సమయం ముగిసిన తర్వాత నలుగురు క్రిస్టియన్లు కలిసిన, నలుగురు ముస్లిం జరిగిన, నలుగురు హిందువులు ఒక చోట కలిసిన తర్వాత మాట్లాడుకునే కార్యక్రమం దీనికి యాక్సెప్ట్ చేస్తాను. రాజకీయము, రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి, వనరులు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాం, మీ బాబాయికి ఉద్యోగం వచ్చిందా, మీ చిన్నోడికి ఉద్యోగం వచ్చిందా, ఉంటుంది కదా, మీకు పెన్షన్ వస్తుందా, మీకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారా, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చలు జరగడం అన్నది సర్వసాధారణమైనటువంటి అంశం. అటువంటి చోట ఈరోజు షర్మిలమ్మ గారు మీటింగ్ పెట్టి మన క్రైస్తవులకు ఇంత అన్యాయం జరిగింది, ఈ జగన్ రెడ్డి మన క్రైస్తవుడు అయినప్పటికీ కూడా మాట్లాడట్లేదు అంటున్నారు. కాబట్టి మన క్రైస్తవ సంఘం వాళ్ళందరూ కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి నివేదన చేయండి, మన క్రైస్తవ సంఘం వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డితో కూర్చొని చర్చించండి, ఈసారి కూడా మా ఓట్లన్నీ కూడా నీకే వేసి నిన్నే సీఎం చేస్తాం మేము, కానీ మీరు ఈ విధంగా మౌనంగా ఉండడము ప్రపంచానికి వేరే రకమైన సంకేతాలు వెళ్తున్నాయని పోయి అడగండి. ఆయన మన క్రైస్తవుడే, గుర్తు పెట్టుకోండి. ఆయన పంచకట్టు మారినా, వేషభాషలు మారినా, ఆయన వెంకటేశ్వర స్వామి సెట్టింగులు వేసుకొని కూర్చొని సంక్రాంతి వేడుకలు చేసుకున్నా ఆయన మన క్రిస్టియనే అంటూ ఈరోజు షర్మిల గారు ప్రజలకందరికీ గుర్తు చేశారు. లేకపోతే
జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడా, హిందువుడా, మహమ్మదీయుడా, జైనుడా, బుద్ధుడా అనేటువంటి అవసరం ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. చంద్రబాబుని అన్నావు కదా, జగన్ కూడా అలానే అని ఉండొచ్చు కదా. చంద్రబాబు స్పందించలేదు అని అన్నావు కదా, ఆయన హిందూ అయ్యుండి కూడా క్రైస్తవుల గురించి మాట్లాడలేదని అనలేదుగా షర్మిల. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని కోల్పోయి ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనుల కారణంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమి మాట్లాడినా అది ఎంతవరకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అన్న దానికంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక నీ జాతి ప్రజలపై జరిగినటువంటి దౌర్జన్యకాండను నువ్వు ఖండించినప్పుడు ఇది ఏ కోణంలో ఆలోచించినా కూడా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేసి ఈ విధంగా మాట్లాడడం అన్నది అసంబద్ధము అని నేను అంటాను. మరి నేను అదే అడుగుతున్నా. ఈరోజు షర్మిలమ్మ గారు ఆ రోజు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీ అధ్యక్షురాలుగా ఉండిన నీవు, నీ భర్త అనిల్ ఒక ప్రార్థన ఒక పెద్దగా ఉంటూ, మత పెద్దగా ఉంటూ మీరు ఎట్లా స్పందించారో మీరు చెప్పండి. ఐ ఆస్క్ ఇట్ స్ట్రైట్ అవే టు ది షర్మిల. నువ్వు ఎట్లా స్పందించావు? నువ్వు ఖండించావా నేను అడుగుతున్నా. నీ భర్త ఖండించాడా నేను అడుగుతున్నా. రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేశారా నేను అడుగుతున్నా. నువ్వు చేయని పనిని ఇంకెవరో చేయలేదంటూ ఈరోజు గొంతు చించుకొని ఆ విధంగా మాట్లాడడంలో తప్పెవరిది నేను అడుగుతున్నా. మీ తల్లి స్పందించిందా మీరు అన్నట్టు నేను అడుగుతున్నా. మీ తల్లి విజయమ్మ గారు స్పందించారా? మీ అన్న జగన్మోహన్ రెడ్డి స్పందించాడా? మీ వదిన భారతి గారు స్పందించారా? మీ పార్టీలో ఉన్నటువంటి క్రైస్తవులు స్పందించారా? రైట్. నేనేమంటున్నానంటే ఇక్కడ మీరు చెప్తున్నది లేకపోతే మీరు అంటున్నది ఒక రకంగా షర్మిలని శంకిస్తున్నట్టే ఉంది. నేను ఇదే మొదటి నుంచి అంటుంది. షర్మిల అన్నకి లాభం చేకూర్చడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేదే కదా మీరు అంటుంది, మీరు అనుమానిస్తున్నది. దీన్ని బట్టి షర్మిల గారిని సంకోచిస్తున్నానే కానీ కాంగ్రెస్ పార్టీని కాదు. కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు పోరాటాలు చేసినటువంటి లీడర్లను కాదు. ఇక్కడ ఈరోజు ఎంట్రీ ఇచ్చినటువంటి షర్మిలమ్మ గారు తన ప్రసంగంలో ఎవరిని టార్గెట్ చేయాలో, ఎలా టార్గెట్ చేయాలో, ఏ విషయాలు ఆంధ్ర ప్రజలకు తెలియజేయాలో అవి తెలియజేయకుండా మతపరమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. కాబట్టి పోలవరం గురించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషిని తప్పు పట్టారు. కాబట్టి అమరావతి రాజధాని కోసం చంద్రబాబు నాయుడు పడ్డ శ్రమను గుర్తించలేదు. కాబట్టి ఈరోజు కూడా 3D గ్రాఫిక్స్ చూపించారని అంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారిని అందరూ మీ అన్న ఏ విధంగా అయితే విమర్శిస్తున్నాడో నువ్వు అదే విధంగా విమర్శిస్తున్నావు. కాబట్టి నీ కళ్ళకు కూడా అమరావతిలో కట్టినటువంటి నిర్మాణాలు, చేసినటువంటి డెవలప్మెంట్ పనులు, చేసినటువంటి శ్రమ చూడలేకపోయావు. కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడుతున్నా. నువ్వు ఎవరి కోసం ఎలా పని చేయాలనుకుంటున్నారో మీ రాజకీయాలు ఎలా నడిపించుకుంటారో నడిపించుకోండి. కానీ ఆంధ్ర ప్రజలకు నువ్వు హెచ్చరిక జారీ చేశావు. నేను హెచ్చరిస్తున్నా అన్నావు. షర్మిల గారు ఆంధ్ర ప్రజలను హెచ్చరించారు. ఏమని హెచ్చరిస్తున్నారు ఆమె? మీరు ఓటు వేస్తే, తెలుగుదేశానికి ఓటేసినా, వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే వెళ్తుంది అవును అని నేను హెచ్చరిస్తున్నాను అని మీరు అంటున్నారు. మరి వైసీపీకి వేసే ఓటు ఒకవేళ బీజేపీకి వెళ్ళవచ్చునేమో, కానీ తెలుగుదేశం పార్టీకి వేసే ఒక్క ఓటు కూడా బీజేపీకి వెళ్ళదు అని మేము భావిస్తున్నాం. ఎట్లా అంటారు? చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా బీజేపీతో, ఎన్డీఏతో తెగ తెంపులు చేసుకొని ఈరోజు ఆయన ఏ పార్టీకి సపోర్ట్ కాకుండా ఆయన న్యూట్రల్గా ఉన్నారు. అది జనాలకి క్లారిటీ లేదంటుందిగా ఆమె. జనాలకు క్లారిటీ లేదని షర్మిల గారు చెప్పినంత మాత్రాన సరిపోదు. నేను అంటున్నది ఏంటి? ఆ యొక్క ఉదాహరణలు చూడండి. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో విభేదించాడు కాబట్టి 2019 ఎలక్షన్లో ఘోర పరాజయం చెందాడు. ప్రజా తీర్పు కాదది, కొన్ని కారణాలు. చంద్రబాబు నాయుడు గారికి తగ్గిన మెజారిటీ కూడా చాలా తక్కువ మెజారిటీలో ఆయన అధికారాన్ని కోల్పోయాడు. సీట్లు లేక రాకపోవచ్చు, కానీ ఓటింగ్ పర్సెంటేజ్లో
ఆంధ్ర ప్రజలు 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదరించారని నేను అంటాను. దురదృష్టం వెంటాడింది, టెక్నాలజీ వెంటాడింది, కొన్ని అధికారులు చేసినటువంటి కొన్ని చర్యలు ఆయన్ను అడ్డుకున్నాయి. ఆ రోజు ప్రచారం చేసినటువంటి వివేకానంద రెడ్డి నరకాసుర చరిత్ర, నారాసుర చరిత్ర, కోడికత్తి సీను యొక్క ఎపిసోడ్, ఇటువంటివన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా తిప్పి కొట్టలేకపోవడం వల్ల ఆ రోజు ఆయన అటువంటి పరిణామం చూడవలసి వచ్చింది. ఇక్కడ షర్మిల మాట్లాడుతూ ఒక మాట చాలా క్లియర్గా అన్నారు. స్వలాభం కోసం ఇద్దరు, అంటే వాళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు బీజేపీకి. స్వలాభం విషయంలో ఎవరు ఎక్కువ లాభం పొందారు బీజేపీ నుంచి అని మనం మాట్లాడుకోవచ్చాము కదా. ఖచ్చితంగా ఈ అంశాల విషయంలో ఒకవేళ జగన్ క్రైస్తవుడు అయ్యుండి కూడా విమర్శించలేదని విమర్శిస్తున్నటువంటి షర్మిల ఎవరు ఎక్కువ లాభం పొందారు అనే విషయాన్ని, లాభం పొందినటువంటి విషయాలు కూడా చెప్తారేమోనని నేను ఎదురు చూసాను. ఖచ్చితంగా చెప్తా. ఏమిటంటే అంటే ఆమె చెప్తుందేమోనని నేను ఎదురు చూశాను. ఆమె చెప్పదు. ఎందుకు చెప్పదంటే శర్మిలమ్మ గారు నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాలను బయట పెట్టాలి ప్రజల ముందరని భావించి ఉండి ఉంటే తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన కూడా తెచ్చి ఉండాలి. తను ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి సిబిఐ కేసుల గురించి ప్రస్తావన తేలేదు. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ నుంచి తప్పించుకొని తిరిగినటువంటి ఇన్సిడెంట్ని ఎక్కడా చెప్పలేదు. ఇంకా చాలా విషయాలు ఆమె చెప్పవలసినవి, ఊహించినవి, మేము ఎదురు చూసినవి చెప్పలేదు. తను చెప్పిందేంటి? చంద్రబాబు నాయుడు దొంగే, మా అన్న జగన్మోహన్ రెడ్డి దొంగే, వాళ్ళిద్దరూ దొంగలంటోంది. కానీ చంద్రబాబు నాయుడు కంటే పెద్ద గజ దొంగ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి స్వలాభం కోసం? ఆయన 2014 నుంచి 2019లో పరిపాలించినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అతి పెద్ద తప్పేంటి? చంద్రబాబు నాయుడు ఏమైనా పొందిన లాభం ఏంటి? చంద్రబాబు నాయుడు ఏమైనా తన వ్యాపార సంస్థలు పెంచుకోవడానికి కోసం ఆయన క్విడ్ ప్రోకోటువంటి మీ జగనన్న చేసినటువంటి నిర్వాకం, మీ రాజన్న పాలనలో నువ్వు అంటున్నావు కదా రాజన్న పాలన రామరాజ్యం అని, మీ రాజన్న పాలనలో చేసినటువంటి క్విడ్ ప్రోకో లక్షల కోట్లు దొబ్బేసినటువంటి మీ జగనన్నలాగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అటువంటి పనులు చేశాడా? చేసి ఉంటే ఆయన పైన ఎందుకు సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ వేయలేదు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు మీ అన్న? ఇది సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే విధానపరమైనటువంటి తప్పుడు నిర్ణయాలు ఏమైనా చేశాడా? చంద్రబాబు నాయుడు ఎక్కడైనా కనిపించే విధంగా కానీ కనిపించని విధంగా కానీ తన బంధువులకు కానీ తన స్నేహితులకు కానీ వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాడా? చేసి బీజేపీకి లొంగిపోయాడా? రాష్ట్రాన్ని తాకట్టు ఏమైనా బీజేపీకి భయపడి ఆయన తల వంచాడా? ముఖ్యమంత్రిగా ఉంటూ తల ఎత్తుకొని ఢిల్లీలో ధర్నా చేసినటువంటి మొనగాడు చంద్రబాబు నాయుడు గారు. మోడీని వ్యతిరేకించి పనిచేసిన వాడు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఈరోజు నువ్వు చెప్పితే వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. చరిత్ర చెప్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి పొందిన లాభాలేంటి? జగన్మోహన్ రెడ్డి తన సిబిఐ కేసులకు అటెండ్ కాకుండా 5 సంవత్సరాల పాటు వేల వాయిదాలు తీసుకొని కోర్టుకు వెళ్లకుండా న్యాయస్థానం ముందు నిలబడకుండా తప్పించుకున్నాడా? కోడికత్తి సీనును బలి చేసి కోర్టుకెళ్ళి సమాధానం చెప్పకుండా సాక్ష్యం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నాడా? తన బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కానీయకుండా సిబిఐ నుంచి కర్నూలులో ఎంత డ్రామా ఆడాడు? ఇవన్నీ కూడా ఎవరి సహకారంతో చేశాడు తెలియకుండా ఉందా మనకు? ప్రతిసారి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్ళి తనకు కేసుల నుంచి విముక్తి కావాలని మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళ పెద్దల కాళ్ళ మీద పడి వేడుకున్నది ప్రజలు మర్చిపోతున్నారా? ఇవన్నీ స్వలాభాలు కాదా? ఈరోజు పెద్ద పెద్ద పేద ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న నీకున్నటువంటి పత్రికలు, నీకున్నటువంటి ఛానళ్ళు, నీకున్నటువంటి పరిశ్రమలు, నీకున్నటువంటి వ్యాపారాలు, నీకున్నటువంటి ఇంద్రభవనాలు దేశవ్యాప్తంగా నీ కూతురుల విదేశాల్లో అనుభవిస్తున్నటువంటి రాజభోగాలు, ఒక పేదవాడి కుటుంబం నుంచి ఇంత లగ్జరీ ఉంటుందా పేదవాళ్ళకి? మరి వీటి గురించి మాట్లాడవలసినటువంటి శర్మిలమ్మ గారు
ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడుని ఒకే విధంగా మాట్లాడటము గ్రహించలేకపోతారా ఈ ప్రజలు? రోజు మాట్లాడలేదేమో, ముందు ముందు మాట్లాడతారేమో. అలా మాట్లాడే అవకాశం కూడా ఏం లేదా? షర్మిల మాట్లాడదు, ఈ అంశాల జోలికి వెళ్ళే అవకాశం లేదా? బహుశా ఆమెకు ఎవరైనా గుర్తు చేసి తప్పదమ్మా ఇవన్నీ మాట్లాడాలి, లేదంటే ప్రజలు మనతో నమ్మట్లేదు, ఓకే, నిన్ను కూడా ఒక ఫిట్ ప్రోకోలో నుంచి వచ్చినటువంటి ఒక ముసలం అనుకుంటారు, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినా చేరకపోయినా ఏదో ముసలి వాళ్ళకు కోసం కొద్ది రోజులు వెసులుబాటు కల్పించినట్లుగా వ్యవహారం ఉంటుందే కానీ నిజంగా ఆంధ్ర ప్రజల యొక్క మనస్సు గెలవడానికి వీళ్ళు ప్రయత్నించారు అని మాత్రం ఎవ్వరూ అనుకోరు. సో మీరు అన్నట్టు శంకించాల్సిందే. 100% శర్మిలమ్మ గారిని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుందని నమ్మడానికి లేదు. 100% కాంగ్రెస్ పార్టీ బలపరిచి కాంగ్రెస్ పార్టీని ఆమె నిలబెడుతుందని అనుకోవడానికి కూడా ఇక్కడ వెసులుబాటు లేదు. ఉన్నదల్లా ఒకటే ఈరోజు శర్మిలమ్మ గారు ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎందుకు ప్రవేశించారో అందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి పైన ఉన్నటువంటి అభిమానాన్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే నిమ్న కులాలలో ఉన్నటువంటి ఒక ప్రేమను, కాంగ్రెస్ పార్టీకి నిమ్న కులాల వారికి ఉన్నటువంటి చాలా రోజుల నుంచి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని పునరుద్ధరించడం కోసం ఈరోజు శర్మిల గారు ఉపయోగపడతారని కాంగ్రెస్ వాళ్ళు భావించి ఉండవచ్చు. ఆ భావనలో వాళ్ళు ఒకవేళ ఆమెకు పిసిసి పదవి కట్టబెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జస్ట్ 2 నెలలు 3 నెలల్లో ఎలక్షన్లు ఉండగా ఆమెను దించి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా శర్మిల గారు నాకు ఆ రాష్ట్రంతో పనేంటి, ఆ రాష్ట్రం ఏమైపోతే నాకేంటి అని మాట్లాడినటువంటి శర్మిలమ్మ గారు ఈరోజు ఆ రాష్ట్ర ప్రజల గురించి హెచ్చరిస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటూ ఆమె రావడం ఎవరు కూడా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయి గోపి గారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.